వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మహాకుంభమేళకు తరలి వెళ్లిన సంగ్రామ మహారాజ్. వాట్సాప్ గ్రూప్స్ లో బెదిరింపు కథనాలు, వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఖోఖో ప్రపంచ కప్ మహిళల విజేత భారత్. వీరశైవ సమాజం చౌకీ మఠం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. హత్నూర్ మండలంలో 2 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు సీజ్. తెల్లాపూర్ సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డీఎస్పీలు. మహాకుంభమేళలో సీనియర్ పేరటంతో కాలిపోతున్న గూడారాలు. ఎకరానికి 12,000 రైతు భరోసా ఇవ్వబోతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జోగిపేట చదువు మానేసి వారికి ఓపెన్ స్కూల్ వరం. ఎర్రుపాలెం మండల అభివృద్ధికి పటిష్ట చర్యలు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క. నారాయణఖేడ్ మహాకుంభమేళకు తరలి వెళ్లిన సంగ్రామ మహారాజ్ నారాయణఖేడ్ నియోజకవర్గం కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సద్గురు శ్రీ సంగ్రామ్ మహారాజ్ ఆదివారం మహాకుంభమేళకు తరలి వెళ్లారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో పాల్గొనాలని సంగ్రామ మహారాజుకు ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో మహాకుంభమేళలో పాల్గొనేందుకు ఇవాళ ఉత్తరప్రదేశ్ బయలుదేరి వెళ్లారు. ఎర్రుపాలెం మండలం అభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎర్రుపాలెం మండలంలో పర్యటించి పలు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభోత్సవాలు చేశారు. ఎర్రుపాలెం మండలం నరసింహపురంలో 7 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్ల నిర్మాణానికి, బుచ్చిరెడ్డిపాలెంలో 12 లక్షలతో, బనిగండ్లపాడులో 19.25 లక్షలతో చేపట్టిన అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, బనిగండ్లపాడులో 1,56 లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ బనిగండ్లపాడు ఆసుపత్రి భవనం నిర్మించుకున్నామని, నేడు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మండలంలో బనిగండ్లపాడును ముఖ్య కూడలిగా మారుస్తున్నామని, కట్టలేరుపై బ్రిడ్జు, మధుర నుంచి డైరెక్ట్ లింక్ రోడ్డు ఏర్పాటు చేసి, మైలవరం రహదారి, ఎర్రుపాలెం రోడ్డు విస్తరణ వంటి కార్యక్రమాల ద్వారా బనిగండ్లపాడు అభివృద్ది చెందుతుందని అన్నారు. బనిగండ్లపాడు ఆసుపత్రిలో ఇంకాను ఏం కావాలో ప్రణాళిక తయారు చేసి సమర్పించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆసుపత్రి పక్కన ఉన్న జూనియర్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని, నిధులు మంజూరు చేసి పూర్వ వైభవం తీసుకువస్తామని ప్రతిపాదనలు సమర్పించారని అన్నారు. ఎర్రుపాలెం మండల కేంద్రంలో మరో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. 2 ఆసుపత్రులు మండల ప్రజలకు సేవలు అందిస్తాయని డిప్యూటీ సీఎం అన్నారు. విద్యాపరంగా మండల అభివృద్ధికి అవసరమైన కార్యాచరణ పకడ్బందీగా అమలు చేస్తామని అన్నారు. వనరులు కూడా అభివృద్ధి చేయడం కోసం నిధులు కేటాయిస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఈ ఆసుపత్రి ఇప్పుడు మనం ప్రారంభం చేసుకున్నటువంటి బిల్డింగ్ అంతా కూడా చూశాను నేను. ఇంకా కొన్ని కావాలని కూడా అడుగుతూ ఉన్నారు. డిఎంఎడ్హెచ్ఓ గారికి చెప్తా ఉన్నాను నేను. ఈ హాస్పిటల్లో ఏం కావాలో మీరు నిర్దిష్టంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడి, గ్రామ పెద్దలతో కూడా మాట్లాడి ఒక ప్రణాళిక తయారు చేసి నాకు వెంటనే
పంపించవలసిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను కూడా. దాని ప్రకారం తప్పనిసరిగా నిధులు శాంక్షన్ చేసేటువంటి ఏర్పాటు చేస్తాను. అట్లాగే బనిగలపాడులో మన ఈ హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ సంబంధించి కూడా గదులు శిథిలావస్థలో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మనం గతంలో చాలాసార్లు ప్రయత్నం చేసాం, అది నిధులు రాలేదు. ఇప్పుడు వాటిని నేను పూర్తిగా ఎస్టిమేషన్ చేసి పంపించమని చెప్తా ఉన్నాను. దానికి కూడా జూనియర్ కాలేజ్ కూడా ఫండ్ శాంక్షన్ చేసి ఇక్కడ ఈ జూనియర్ కాలేజ్ పూర్వ వైభవాన్ని చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ రెండింటితో పాటు ఇంకో మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎర్రపాలెం మండలానికి సంబంధించి మండల హెడ్ క్వార్టర్లో కూడా హాస్పిటల్ కావాలని చాలామంది అడిగారు. ఈ హాస్పిటల్ దీన్ని ఇట్లా కంటిన్యూ చేస్తూ దీన్ని అభివృద్ధి చేస్తూ దీన్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయకుండానే అక్కడ ఇంకో ఆసుపత్రి కూడా 50 బెడెడ్ హాస్పిటల్ని ఎర్రపాలెం మండలం హెడ్ క్వార్టర్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం. గతంలో బనిగలపాడులో ఉన్నటువంటి హాస్పిటల్ని షిఫ్ట్ చేయాలని చెప్పి చాలామంది అడిగితే కూడా నేను చెప్పాను. బనిగలపాడులో ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ చారిత్రాత్మకమైంది. అది ఎప్పుడో పూర్వ నాయకులంతా కష్టపడి ఏర్పాటు చేశారు. దాన్ని ఎట్టి పరిస్థితులు అక్కడ నుంచి షిఫ్ట్ చేసేలేదు, అది అక్కడే ఉంటుంది. దాన్ని అభివృద్ధి చేస్తూనే కావాలంటే ఇంకోటి శాంక్షన్ చేస్తాం ఎర్రపాలెం మండల హెడ్ క్వార్టర్లో అని చెప్పి 50 బెడెడ్ హాస్పిటల్ ఎర్రపాలెం మండల హెడ్ క్వార్టర్లో త్వరలోనే దానికి కూడా ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసాము. త్వరలోనే దానికి కూడా జియో ఇష్యూ వస్తుంది. ఎర్రపాలెం హెడ్ క్వార్టర్లో ఈ హాస్పిటల్తో పాటు ఇంకొక 50 బెడెడ్ హాస్పిటల్, అందులో అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా ఎర్రపాలెం మండలంలో బనిగలపాడు హాస్పిటల్, ఎర్రపాలెం మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్ రెండు కూడా ఈ ప్రాంత ప్రజలకి పెద్ద ఎత్తున వైద్య సహకారాలు అందించడానికి సంపూర్ణంగా దోహదపడతాయని చెప్పి అందరికీ మనవి చేస్తూ, దీంతో పాటు విద్యా వ్యవస్థను కూడా పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే ఎర్రపాలెం మండలంలో గతంలో చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు, చెరువులు కానీ గుట్టలు కానీ అన్నింటినీ మనం మన ఆస్తిలాగా వాడుకొని ఆ ఆస్తి ద్వారా ఈ ప్రాంతానికి ఆదాయాన్ని ఎట్లా తెచ్చుకోవాలనే దానిపైన టూరిజం దృష్టి పెట్టి టూరిజానికి సంబంధించిన అభివృద్ధి కూడా ఇక్కడ చేయాలని ఒక ప్రణాళిక తయారు చేసి పంపించాం. ఇప్పటికే జవలాపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఎక్కువ ప్రాజెక్ట్ని మనం ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం, పూజ చేశాం. అట్లాగే ఎనిద్రమ చెరువు దగ్గర కూడా ఇంకో ప్రాజెక్ట్ చేసుకోబోతా ఉన్నాం. అట్లాగే పేట చెరువు, మన మామూలు పేట చెరువు దగ్గర కూడా ఇంకో ప్రాజెక్ట్ చేసుకోబోతాం. ఇవన్నీ కూడా ఎర్రపాలెం మండలంలో ఉన్నటువంటి టూరిజం ప్రాజెక్టులు అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి ఈ రాష్ట్రమే కాదు అనేక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చి నివాసం ఉండి 2-3 రోజులు ఆ హాలిడేస్ ఇక్కడ స్పెండ్ చేయడానికి పనికొచ్చేటట్టుగా ఆన్లైన్లో పెట్టేస్తే సమాచారం అందరికీ అందుబాటులోకి వస్తుంది. తద్వారా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు రావటం, ఆదాయం పెరగటం, ఈ ప్రాంతం వ్యవసాయంతో పాటు టూరిజం అభివృద్ధితో కూడా కొంత ఆదాయాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నానని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మీ అందరికీ ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ, అట్లాగే రైతు భరోసా కింద ఇప్పుడు మనం 26వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ ఎటువంటి షరతులు లేకుండా మనం 12,000 సంవత్సరాలు, గతంలో 10,000 ఉంటే ఇప్పుడు 12,000 పెంచిస్తూ ఉన్నాం. అట్లాగే భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాలు కనీసం 20 రోజులు ఈజీఎస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టారు. సో దీనికి సంబంధించి గ్రామ సభల్లో నిర్వహిస్తారు. గ్రామ సభల్లోనే అంత సమాచారం తీసుకొని గ్రామ సభలో స్పష్టంగా మీ అందరి సమక్షంలోనే పేర్లు ప్రకటిస్తారు. ఇంకా ఎవరైనా అందులో మిస్ అయి ఉంటే ఆ గ్రామ సభలో ఎవరైనా చెప్తే అక్కడికక్కడే వెరిఫై చేసి వాళ్ళ అర్హత ఉంటే వాళ్ళే కూడా యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసమే గ్రామ సభలు కూడా పెట్టి చేపించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లాగే అదనంగా కొత్తగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలకు కూడా స్పష్టంగా ఇందిరమ్మ ప్రభుత్వం ఒక మాట ఇచ్చింది. అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తాము. చాలా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి అపోహలు ఉన్నారు. ఏదో ఆ లిస్టు తయారైంది, ఈ లిస్టు తయారు, ఏ లిస్టు తయారు కాలేదు. అన్ని లిస్టులు ఆ గ్రామంలోనే తయారవుతాయి, గ్రామ సభలోనే తయారవుతాయి. గ్రామ సభలు పెడతారు, ఆ గ్రామంలో అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ పేర్లు రాస్తారు.
అవి వాటిని ప్రకటిస్తారు కూడా. ఎవరైనా మిస్ అయి ఉంటే అదే గ్రామ సభలో చెప్తే మళ్ళీ వాళ్ళ పేరు కూడా వెరిఫై చేసి యాడ్ చేస్తారు. కాబట్టి ఎవరు కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం, ఎవరైనా చెప్తే నమ్మాల్సిన అవసరం కూడా లేదు. తప్పనిసరిగా అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఇకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా గ్రామ సభలు పెడతారు. గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా అధికారులు ఇందిరమ్మ కమిటీలు తీసుకొని ఊరంతా సర్వే చేస్తారు. అది రైతు భరోసా కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డులు కానీ, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు కానీ, వీటన్నిటి కూడా అధికారులు ఊరంతా తిరిగి ఆ తిరిగే క్రమంలో ఇందిరమ్మ కమిటీలు కూడా తీసుకొని స్పష్టంగా నిష్పక్షపాతంగా మొత్తం ఏర్పాటు చేసుకొని అవి చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభలో ఆ లిస్ట్ అంతా ప్రకటించి అందులో ఏదైనా మిస్ అయి ఉంటే మళ్ళీ వాటిని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా లిస్టు ప్రకటించబడి మీకు ఆ ప్రకటించిన లిస్టులో అదే గ్రామంలో రైతు భరోసాకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించిన అంటే మంజూరైనటువంటి పత్రాలు కూడా ఇదే గ్రామంలో ఇస్తారు మీకు అందరి సమక్షం. దానివల్ల జోగుపేట చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్ ఓ వరం. చదువు మధ్యలో మానేసిన వారికి ఓపెన్ స్కూల్ వరమని ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి అన్నారు. జోగిపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపెన్ స్కూల్ తరగతులు ఆదివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్లో చదువుకున్న ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కోఆర్డినేటర్ విఠల్ అన్నారు. మహాకుంభమేళలో గ్యాస్ సిలిండర్ పేరటంతో గూడారాలు కాలిపోతున్నాయి. యూపీ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో సిలిండర్ పేరటంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 200 వరకు గూడారాలు మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. దీంతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇది చూస్తున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఎకరానికి 12,000 ఇవ్వబోతున్నట్లు బట్టి విక్రమార్క తెలిపారు. ఇక వ్యవసాయ రంగంలో యోగమైన భూములకు తెలంగాణలో ఎకరానికి 2 విడతలుగా 12,000 ఇవ్వబోతున్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలి కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఏడాదికి 12,000 ఇస్తామన్నారు. ఇక ఈ నెల జనవరి 26 నుంచి 4 పథకాలు మొదలు కానున్నాయని లబ్దిదారులను గ్రామసభలో నిష్పక్షపాతంగా ఎంపిక చేస్తామని చెప్పారు. ఖమ్మం ఎర్రుపాలెంలో 50 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెల్లాపూర్ సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డీఎస్పీలు తెలియజేశారు. ఇక సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీలు సూచించారు. రాజ్ పుష్ప క్లబ్ హౌస్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ సొసైటీ ఆదివారం అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీలు హరికృష్ణ, కేవీఎం ప్రసాద్, సూర్యప్రకాష్, సంగారెడ్డి జిల్లా సైబర్ బ్యూరో డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. హత్తూర్ మండలంలో 2 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను సీజ్, అనుమతులు లేకుండా నడిపిస్తున్న 2 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను సీజ్ చేసినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అనుమతులు లేకుండా హాస్పిటల్ డయాగ్నోస్టిక్స్ కేంద్రాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీరశైవ సమాజ చౌకీ మఠం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో గల చౌకీ మఠం నందు ఆదివారం వీరశైవ సమాజం చౌకీ మఠం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. సమాజం అధ్యక్షుడిగా చీల మల్లన్న, ప్రధాన కార్యదర్శిగా పిల్లోడి విశ్వనాథం, కోశాధికారిగా పూలుమామిడి వీరేశం, గౌరవ అధ్యక్షులుగా బొడగామ శ్రీశైలం, ఉపాధ్యక్షులుగా కొవ్వూరి విజయకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం అభివృద్దికి కృషి చేస్తామని తెలిపారు.
ఖోఖో ప్రపంచ కప్ మహిళల విజేత భారత్. ఖోఖో ప్రపంచ కప్ లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఢిల్లీలో జరిగిన తొలి ఖోఖో ప్రపంచ కప్ 2025 లో మహిళల ఫైనల్లో భారత్ 78-40తో నేపాల్ ను ఓడించింది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోవడం గమనార్హం. బెల్లంకొండ మండలంలో కొంతమంది విలేకరులమంటూ మద్యం వ్యాపారస్తులను, రేషన్ డీలర్లను మరియు వివిధ రకాల వ్యాపారులను బెదిరిస్తున్నారు. సెటిల్మెంట్ దందాలు చేసి డబ్బులు డిమాండ్ చేయడం, ప్రచురణ కాని పేపర్ల పేర్లు చెబుతూ గ్రూపుల్లో పెడుతూ పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారు అడిగిందంతా ఇవ్వకపోతే ఇష్టానుసారమైన రాతలతో పత్రికా వ్యవస్థకు మచ్చ తీసుకొస్తున్నారు. వీరు ఏ పేపర్లో పనిచేస్తారో తెలియదు, ఏ పేపర్లో ఉంటారో కూడా తెలియదు. R&I అనుమతి లేని పేపర్లు, యూట్యూబర్ల పేర్లు చెబుతూ వసూళ్లకు పాల్పడుతున్నారు. సరిగ్గా వీరిలో కొంతమందికైతే సంతంగా కూడా పెట్టడం చేతకాని వారు కూడా పత్రికా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. వీరి వల్ల మునుముందు ఘర్షణలు కూడా చోటు చేసుకుంటాయని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నియోజకవర్గంలో ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు మరియు బెల్లంకొండ స్టేషన్లో కూటమి నాయకులు ఫిర్యాదు చేశారు. ఇక త్వరలోనే తగు చర్యలు తీసుకుని వారి ఆగడాలకు చెక్ పెడతామన్నారు. హెడ్లైన్స్ మరొకసారి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మహాకుంభమేళకు తరలి వెళ్లిన సంగ్రామ మహారాజ్. వాట్సాప్ గ్రూప్స్ లో బెదిరింపు కథనాలు, వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ఖోఖో ప్రపంచ కప్ మహిళల విజేత భారత్. వీరశైవ సమాజం చౌకీ మఠం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. హత్నూర్ మండలంలో 2 డయాగ్నోస్టిక్ కేంద్రాలు సీజ్. తెల్లాపూర్ సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి డీఎస్పీలు. మహాకుంభమేళలో సిలిండర్ పేలటంతో కాలిపోతున్న గూడారాలు. ఎకరానికి 12,000 రైతు భరోసా ఇవ్వబోతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జోగిపేట చదువు మానేసి వారికి ఓపెన్ స్కూల్ వరం. ఎర్రుపాలెం మండల అభివృద్ధికి పటిష్ట చర్యలు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.